పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరాయివలస గ్రామానికి చెందిన రైతు కందులపాటి సాయిబాబు జామ సాగు చేపట్టాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ రైతు గతంలో వరి, కూరగాయల సాగు చేసేవాడు. అయితే తమ ప్రాంతం కొల్లేరు సమీపంలో ఉండటంతో సరియైన పంటలు పండించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాత కార్యక్రమంలో వచ్చిన జామ సాగు కథనాన్ని చూశానని, ఆ స్ఫూర్తితో పండ్ల తోటల సాగు వైపు అడుగులు వేశానంటూ రైతు చెబుతున్నాడు. మన్యం జిల్లాలో 7 ఎకరాల సాగు భూమిని కొనుగోలు చేసి అందులో జామ వేశాడు. జామతో పాటు అంతర పంటగా గత 2 ఏళ్ల క్రితం ఒక్క చెట్లు నాటాడు. ప్రస్తుతం జామ నుంచి మంచి ఆదాయం వస్తుందని, ఒక్క దిగుబడులు రావడానికి ఇంకా సమయం పడుతుందంటున్నాడు. నేను మాది అసలు వెస్ట్ గోదావరి ఆకివీడి మండలం పెదగాపురంలో మా కొల్లేరు భూములండి అయ్యి. ఆ కొల్లేరు మొలకలకి తట్టుకునే విధంగా లేకపోవటం వలన అప్పుడులో నేను రామోజీరావు గారిది అన్నదాత ప్రోగ్రాం చూడటం వలన ఈ కరేపాకు జామ తోట గురించి ఆయన ఒక వ్యాసంలా రాశారు. అందులోను దానికన్నా బెస్ట్ అని నేను ఇప్పుడు ఈ ఏరియా ఎంచుకుని ఇక్కడికి వచ్చడం జరిగింది. అని అక్కడ వరి, టమాటా, క్యాబేజ్ ఒక 20-15 రకాల పంటలు వేస్తూ ఉండగా జామ తోటకి వెళ్ళి అదే ఈనాడు అది ప్రోగ్రాం కూడా ఈనాడులోనే వచ్చిందండి. ఈ జామ తోట కాన్సెప్ట్ తాడేపల్లి కూడా కడిగద్దులో సాగు చేస్తున్నారని ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత ఏంటి పక్కనే ఉండి ఇలా సూత్రం ఏంటని ఆ ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి మొక్కలు తెచ్చి పార్వతీపురం మని గంగరాయివలసలో 8 ఎకరాల పొలంలో మొక్కలు సాగు చేసామండి. ప్రతి మొక్క 50 రూపాయల చొప్పున తెచ్చుకుని ఎకరానికి 6 to 6 కొంత పొలం వేసాము. ఎకరానికి 1200. అదే కాకుండా మళ్ళీ కొంత పొలాన్ని ఏం చేసి ఉంటే 8 to 8 ఎటు చూసినా 8 అడుగులు ఉండేటట్టుగా ఎకరానికి 750 మొక్కలు గడికి నాటుకున్నాం. అలా చేస్తుండగా ఈ ఒక్క ఏమైందంటే ఒక్క మేము కర్ణాటక నుంచి గింజ 10 రూపాయల లెక్కన, పిఠాపురం నుంచి కూడా ఒక్కొక్క గింజ 10 రూపాయల లెక్కన కొనుక్కుని మేము సొంతంగా నారు పూసుకుని నాటామండి. ఎకరానికి 750 కాడికి ఒక మొక్కలు నాటాము. మా వ్యవసాయం అంతా డ్రిప్ ద్వారానే సాగు అవుతుందండి. ఆ డ్రిప్ ద్వారా కొంత ఎరువులు పంపిస్తూ ఉంటాం. దాంతోపాటు ఆ మొక్కకి ఆ ఒక్కతో జామతో పాటు ఒక మొక్క కూడా వెళ్తుంది. దానికి ప్రత్యేక శ్రద్ధ ఏం లేదు. ఈ కలుపు మందుల నివారణ కోసం నిమిత్తం మొక్కల చుట్టూ బాగు చేయించి కలుపు మందు పడకుండా అదొకటి చేసుకుంటున్నాం. గత్తం ఎకరానికి ఒక 2 ట్రాక్టర్ల కాడికి 2 సంవత్సరాలకు ఒకసారి మొక్కకి పాదుగాడ వేస్తూ ఉంటామండి. అలా కాకుండా సూపర్, డిఏపి, పటాసు సంవత్సరం 2 సార్లు ఈ జామ మొక్కలకు పెడతాం. దాంతోపాటు ఈ ఒక మొక్కలకి పెద్దగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చింది ఈ ఒక మొక్కలకి. జామ తోటలో ఒక్కతో పాటు బొప్పాయి మొక్కలను సాగు చేసిన ఈ రైతు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పంటలు ఆరోగ్యకరంగా ఉన్నాయంటున్నాడు. ఏక పంట కంటే అంతర, మిశ్రమ పంటలు రైతులకు కలిసి వస్తుందంటూ తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.